పెందుర్తి పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామి గారి దగ్గర మత మార్పిడి కూడా ఆయన 2019లో చేయించుకున్నారు. ఇప్పుడు హిందూగా మారిపోయానని చెప్పేసి జలహారతులు ఇచ్చేస్తున్నారు, వినాయకుడి పూజలు చేసేస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు వరకు కూడా భార్యతో ఏ రోజు కూడా ఆయన సతీ సమేతంగా ఏ రోజు కూడా వెళ్ళి శ్రీవారికి బట్టలు సమర్పించిన దాఖలు లేవు. ఈ రోజున నేను హిందువుని అని చెప్పడం అన్నది ప్రజల్ని మరోసారి మోసం చేసి మళ్ళీ రానున్న ఎలక్షన్లో గెలవడానికి ఆయనకి బేసికల్గా ఆయన హిందువే కాదు, అలాగే హిందువులు అంటే ఆయనకి పడదు. ఆ పెందుర్తి మతాధిపతి ఆయనే పెద్ద దొంగ. ఆయనకు వచ్చి ఈ దొంగ తయారయ్యాడు. పంచగించ కట్టుకొని వెళ్ళి బొట్టు గిట్టు పెట్టుకొని వెళ్ళినా ఇంకా సుఖం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు ఇష్టపెక్కిపోయి ఉన్నారు, ఇంకా నమ్మే ప్రసక్తి అంటూ లేదు. వాళ్ళ మదర్ కూడా చెప్పారు, వాళ్ళందరూ చెప్పారు మేము క్రిస్టియన్స్గా ఉన్నామని. కానీ ఇప్పుడు జలహారతి ఇచ్చినంత మాత్రమే ఆయన జగన్ గారు ఎందుకు కావద్దు? ఆ రోజు నువ్వేం చేయలేదే, ఏ ఒక్క గుడి డెవలప్ చేయలేదే, ఏ ఒక్క ఇది డెవలప్ చేయలేదే. ఇప్పుడు వచ్చేసి నేను చేస్తానంటే ఎలా నమ్ముతాను? ఆ రోజు ఉన్న రోజేమో ఏ గుడిని పట్టించుకోలేదు. గతంలోని ఇదే జగన్మోహన్ రెడ్డి కొన్ని కార్యక్రమాల్లోని హిందువులు చాలా వరకు మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో హిందువులకు ఎంతగానో నష్టం చేకూరింది. రథాలు తగలబడిపోవడం, ఆంజనేయ స్వామి విగ్రహాలు చేతులు ఎరగొట్టడం, దుర్గమ్మ గుడిలో దొంగతనాలు జరగడం, స్వరూపానంద సరస్వతి స్వామి దగ్గర మత మార్పిడి చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ తర్వాత హిందూ ధర్మం పట్ల ఎక్కువ శాతం ఆయన భక్తి శ్రద్ధలు చూపించడం, కొబ్బరికాయలు కొట్టడం, జలహారతులు ఇవ్వడం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? పూర్తిగా హిందూ మతాన్ని మోసం చేయడం, ప్రజలు ఓట్ల కోసం వినియోగించుకోవడం ముఖ్యంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బై పుట్టికే క్రిస్టియన్. ఎందుకంటే వాళ్ళ ముత్తాత వెంకటరెడ్డి దగ్గర నుంచి కన్వర్ట్ అయ్యారు. వాళ్ళు బేసికల్గా వాళ్ళు రెడ్లు కాదు, ఎరుకల వాళ్ళని తెలిసి నాకు సమాచారం ఉంది. మిషనరీస్లో పనిచేసే కాంట్రాక్టులు చేశారు వెంకటరెడ్డి, అంటే వీళ్ళ ముత్తాత గారు, జగన్ ముత్తాత గారు. తర్వాత వాని కొడుకే రాజారెడ్డి మనవడు ఈయన. వీళ్ళు ఏంటంటే బై బర్త్ క్రిస్టియన్స్. వీళ్ళు క్రిస్టియన్ మతంలో పుట్టి విదేశీయుల నుంచి ఫండ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నారు. అంటే మేము దాని మత ప్రసారం చేస్తున్నామని చెప్పేసి. ఆ విధంగా కడపలో ఉన్న బైరేట్ గన్స్ కానీ అని, లేకపోతే అక్కడ ఉన్న ఫారెస్ట్ ల్యాండ్, షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఆక్యుపై చేశారు. సుమారుగా 40,000 ఏకర్స్ ట్రైబల్ ల్యాండ్ ఆక్యుపై చేసి అందులోని ఎర్రచందన మొక్కలు అట్లాగే గంజాయి మొక్కలు పెంచుతూ ఈయన ఎంపీగా అక్కడ ఉంటూ, అంటే వీళ్ళ నాన్నగారు కూడా ఎంపీ అక్కడ కడపలో. ఆ ఎంపీ వచ్చిన నిధులన్నీ కూడా దాని మీద ఇన్వెస్ట్ చేసి, అంటే పబ్లిక్ మనీని ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చిన ఆదాయాన్ని మాత్రం వీళ్ళు తీసుకునేవారు. ఆ విధంగా వీళ్ళు హిందువుల తాలూకా మనోభావాలు దెబ్బతీయడం ఒకటి, అలాగే క్రిస్టియాన్ని డెవలప్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఆ విధంగా లాస్ట్ టైం 2019లో వాళ్ళ ఎలక్షన్లో గెలిచింది ఎవరు? క్రిస్టియాని మీద ఫోకస్ చేసి, అయితే ఇతర మైనారిటీ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ గ్యాదర్ చేసి ముఖ్యంగా క్రిస్టియానిస్ట్కి ఫండ్స్ ఇచ్చి, విదేశాల నుంచి వచ్చిన ఫండ్స్ అది కూడా వీలే కాదు. ఆ విధంగా తీసుకొచ్చి క్రిస్టియానిటీ, మీరు ఆయన మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2019 నుంచి 24 కూడా వాళ్ళ అధికారులందరూ కూడా క్రిస్టియన్సే. అధికారులందరూ కూడా మీరు చూడండి, మెయిన్ పోస్టులో ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్స్. ఆ విధంగా హిందూ భావాలు దెబ్బతీసి, ఎందుకంటే ఎలక్షన్ ముందు క్రిస్టియన్ అంటే ఆయన గెలడని తెలిసేసి స్వరూపానంద స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా దొంగ పూజలు చేయించి నేను హిందూగా మారిపోయానని చెప్పేసి ప్రజలను మోసం చేసి, ఆ విధంగా ఎలక్షన్లోకి వెళ్ళి విన్ అయిపోయిన మళ్ళీ మర్చిపోయి హిందూ మతాన్ని, మళ్ళీ క్రిస్టియన్ మతమే. ఎప్పుడైనా సరే శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా వెళ్తారు ఎవరైనా కూడా. ఇంతవరకు మనకు తెలుసు, అది సిస్టమ్. ఈ రోజు వరకు కూడా భార్యతో ఏ రోజు కూడా ఆయన సతీ సమేతంగా ఏ రోజు కూడా వెళ్ళి శ్రీవారికి బట్టలు సమర్పించిన దాఖలు లేవు. ఇంకోటి అంటే శ్రీవారి సెట్ కింద వేసేసుకున్నాం డైరెక్ట్గా. అంటే మనం భక్తులు ఎప్పుడు కూడా దేవుడి దగ్గర మనం వెళ్తాం, కానీ ఈయన వెరైటీగా ఏంటంటే దేవుడిని ఆయన దగ్గర తెప్పించుకొని కింద సెట్ వేసి అందులో ప్రసాదాలు పనిచేసి పక్కన పడిచేసి, ఆ ప్రసాదాలు ఎవరైనా దేవుడి ప్రసాదం వేసి పక్కన పడిచేయడం, టిష్యూ పేపర్లు తుడిచేసి పక్కన పడిచేసి, ఆ విధంగా మా యొక్క హిందువుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు వ్యవహరించి 2019 నుంచి 24 వరకు కూడా మా ఓట్లు వేయించుకొని మా డబ్బులు కొల్లగొట్టి విదేశీ ఫండ్లు కూడా తెప్పించుకొని క్రిస్టియన్ చెప్పి ఆ డబ్బులు కూడా సొంత ఖర్చులు ఉపయోగించుకొని మా యొక్క పార్లమెంట్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా తీసుకెళ్లి షెడ్యూల్ ట్రైబ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి దానిలో వచ్చిన అక్రమ సంపాదన అంతా కూడా ఆయన అకౌంట్లో వేసుకొని మా యొక్క మనోభావాలు దెబ్బతీసి ఈ రోజున నేను హిందువుని అని చెప్పడం అన్నది
అది ప్రజల్ని మరోసారి మోసం చేసి మళ్ళీ రానున్న ఎలక్షన్లో గెలవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఆయనకి బేసికల్గా ఆయనకి హిందువే కాదు, అలాగే హిందువులు అంటే ఆయనకి పడదు, హిందువులు అంటే ఆయన ఎలాగ తొక్కాలన్న ప్రశ్న. మా గుళ్ళ నుంచి వచ్చి ఆదాయం తీసుకెళ్ళి వాళ్ళు ఫాస్టర్లకి జీతాలు ఇచ్చాడు, అది చట్టంలో ఎక్కడ లేదు, అది చట్టరీత్యా అన్నారు. ఆ విధంగా హిందువుల తాలూకా మనోభావాలు దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మళ్ళీ వినాయక చవితికి కొబ్బరికాయ కొట్టడం, పూజ చేయడం అన్నది శుద్ధ అబద్ధము, అదంతా నటిస్తున్నాడు ఓన్లీ అధికారం కోసమే. ఆయన ఈ రోజున బొట్లు పెట్టుకోవడాలు, గోదావరికి ఆరతులు ఇవ్వడాలు ఇటువంటి చేసి మరోసారి మా హిందువుల యొక్క మళ్ళీ మోసం చేసి మరలా అధికారం రావడానికి ప్రయత్నిస్తారు. కావున హిందువులందరూ కూడా మేల్కొని ఇటువంటి కపట నాటకాలు ఆడుతున్న వ్యక్తుల్ని మీరు దూర పెట్టవలసిన అవసరం ఎంత ఉంది. లేని పక్షులు మన దేవాలయాలు ఉండవు. ఎందుకంటే లాస్ట్ టైం 2019 నుంచి 24 వరకు కూడా దేవాలయ భూములు ఏవైతే ఉన్నాయో ధర్మాదాయ శాఖ భూములు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్రిస్టియన్కి దారదత్తం చేశాడు. అలాగే మన దేవాలయాల్లో వచ్చిన ఇన్కమ్ అంతా కూడా పాస్టర్లకు జీతాలు ఇచ్చారు. ఆ విధంగా మన హిందువులు మనోభావాలు దెబ్బతీశారు, దాడులు చేశారు మన మీద, కొన్ని గుడులు అయితే ఇరక్కొట్టేశారు. అలాగే మాజీ మంత్రి ఉన్నాడు కొడాలి నాని, ఆయన అయితే ఏం చేశాడంటే రథాన్ని ఇరక్కొట్టేసి ఏమైపోతుంది, రథం కాలు ఇరిగిపోతే ఏమైపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం, ఆయన చేత వ్యంగ్యంగా మాట్లాడించడం, హిందూ మతాన్ని మీద వ్యంగ్యంగా మాట్లాడించడం, ఇటువంటి పనులు చేసి ఆ రోజు అధికారంలో ఉన్నాడు. ఈరోజు మరలా అదే ధోరణిలోని మళ్ళీ మోసం చేసి మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి అటువంటి అన్యమతస్తులను మాత్రం రానియకుండా చూడవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. లేని పక్షంలో మన ఆంధ్రప్రదేశ్ ఒక క్రిస్టియన్ రాజ్యం అయిపోతుంది. కావున దయచేసి ప్రజలందరూ కూడా గుర్తిస్తారని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. పెందుర్తి పీఠాధిపతి అయినటువంటి స్వరూపానంద సరస్వతి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పిడి చేసుకున్నారు. ఎలక్షన్లో నెగ్గిన తర్వాత హిందూ ధర్మం పట్ల కానీ హిందువుల పట్ల కానీ ఎలాంటి దీన్ని అసలు మీరు ఎలా చూస్తారు సార్? ఎప్పటికైనా హిందువుగా మారే ప్రసక్తి లేదండి. వాళ్ళ మదర్ కూడా చెప్పారు, వాళ్ళందరూ చెప్పారు మేము క్రిస్టియన్స్గా ఉన్నామని. కానీ ఇప్పుడు జలారతి ఇచ్చినంత మాత్రమే ఆయన జగన్ గారు ఎందుకు కాదు. లాస్ట్ టైం మనం చూసాము, ఇదే తిరుపతికి వెళ్ళినప్పుడు వాళ్ళ మిస్సెస్ గారితో వెళ్ళినప్పుడు ప్రసాదం ఇస్తే ప్రసాదం ఇలా జస్ట్ లేచి టిష్యూ పేపర్తో చేయి తుడుచుకున్నారు. ఇప్పుడు తీసుకురామని చెప్పండి వాళ్ళ మిస్సెస్ని. జగన్ గారు మారిపోయారు కరెక్టే, వాళ్ళు మారుతారు. ఎలా మారుతారు? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడు చూసినా చేతిలో బైబిల్ పట్టుకునే తిరుగుతున్నారు. ఇప్పుడు ఎలా మారుతారు? ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి పని చేస్తున్నారు, ఇంత ఇది చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారిని డామినేట్ చేయాలని చెప్పి తప్ప హిందూగా ఎప్పుడు మారలేదు సార్. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఇప్పుడు హిందువులు అందరూ ఏకమైపోతున్నారు. మాకి ఎక్కడ దెబ్బ అయిపోతామని హిందువులుగా వస్తున్నారు సార్. దేనికి ఆరతులు ఇచ్చారండి? దేనికి ఏ గుడికి వెళ్ళారండి చెప్పమనండి? ఒక్క ఫంక్షన్లో లేదు, ఒక ఇది లేదు. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు హిందువులంతా ఏకమైపోయారు, హిందువులంతా ఇదైపోయి మళ్ళీ హిందూ ఓట్లు ఎక్కడ పోతాయన్న ఒక దీంతో హిందువుల్ని ఇచ్చేయాలని చెప్పి ఇప్పుడు వచ్చి డ్రామా చేస్తే అవ్వదు సార్. డ్రామాలు ఎవరు అందరూ తెలిసిపోయింది, ఎవరు డ్రామా అవుతున్నారు, ఎవరు డ్రామా ఆడట్లేదు అన్నది ఇప్పుడు జనాల్లో అవేర్నెస్ వచ్చింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత డ్రామా ఆడుతున్నారు, వీళ్ళు ఎంత డ్రామా ఆడుతున్నారు అనేది తెలిసిపోయింది. ఇప్పుడు ఎంత చేసినా హిందువులకి ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే ఓటు పడతాయి సార్. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఆ ప్రభుత్వమే వస్తుంది. ఇంకా ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ అంటే ఉండొచ్చు, అందరూ కావాలి, కాదనట్లేదు. కానీ మీరు చూడండి, ఎక్కడా లేనిది ఇప్పుడు ఎందుకండి ఆ ప్రేమ వచ్చింది? ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి? ఇప్పుడు ప్రతిపక్షాల్లో వచ్చిన తర్వాత నీకు వచ్చిందా? హిందువులు ఉన్నారని గుర్తించారా? ఇంతకుముందు మీకు తెలియదా హిందువులు ఉన్నారని? ఏ గుడికి వెళ్ళారు చెప్పండి? ఏ గుడినైనా మీరు వెళ్ళారా? కనీసం తిరుపతికి వెళ్ళి చూపిస్తేనే మేము అదే చూసాం. మాకు ఇంకా మిగతా గుడిలు తెలియదు. కానీ తిరుపతి వెళ్తే ప్రసాదం ఇస్తే ప్రసాదం డస్ట్బిన్లో పడేశారు. అది కూడా తీసుకోవడానికి మీరు ఒప్పుకోలేని వాళ్ళు ఈ రోజు వచ్చేసి హిందూ ఆరతీలు ఇచ్చేసి వినాయకుడు పూజ చేసినంత మాత్రం మీరు మారిపోతారని ఎలాగనుకుంటామని. హిందువులకి దగ్గరగా అవ్వాలని చెప్పేసి అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన ప్రవర్తన ఏ రకంగా ఉందనిపిస్తుంది మీకు? చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు వరకు. సార్ ప్రవర్తన అన్నది కాదు సార్, ఇప్పుడు హిందువులుగా మారేది అనేది ఒక ఆరతి ఇచ్చేసి ఒక వినాయకుడు పూజ చేసినంత మాత్రం మారారు కాదు సార్. మారిపోతారు ఆల్రెడీ వాళ్ళు క్రిస్టియన్స్. జగన్ గారు అనే ఫ్యామిలీ క్రిస్టియన్స్ ఫ్యామిలీ, వాళ్ళు మారరు. మతపరంగా నేను చెప్పట్లేదు, ఆయన మతం అయిందే, నా మతం నాదే, మిగతా వాళ్ళ మిగతా మాదే, ఎవరి మతం వాళ్ళది. ఒక రాష్ట్ర నాయకుడిగా ఉన్నప్పుడు అందరూ ఒకటే, సమానమే. కానీ ఇప్పుడు ఎందుకు అనేది నేను అడుగుతున్నాను అంతే. ఇప్పుడు అంత పాత అదే 2014 నుంచి 19 దాకా ఏ గుడికి వెళ్ళి దీనికి వెళ్ళి నీవు మంచి బాగా చేసి ఉంటే బాగుండేది. ఆ రోజు నువ్వేం చేయలేదే, ఏ ఒక్క గుడి డెవలప్ చేయలేదే, ఏ ఒక్క ఇది డెవలప్ చేయలేదే. ఇప్పుడు వచ్చేసి నేను చేస్తానంటే ఎలా నమ్ముతాను? ఆ రోజు ఉన్న రోజేమో ఏ గుడిని పట్టించుకోలేదు. ఏ గుడి ఈరోజు చూడండి, ఈరోజు తిరుపతిలో అన్నదానం ఎలాగుంది, ఈరోజు ఇదే ఫెసిలిటీ ఎలాగున్నది మేము చెప్పేది కాదు.
ఇప్పుడు మీరు వెళ్ళినా మీకు తెలుస్తుంది, ప్రతి ప్రజల్లో శుభ్రంగా అన్నం తినేసి బాగా బయటకు వస్తుంది. ఎందుకంటే ఆ రోజు మీరంతా వదిలేశారు. హిందూ దేవాలయం అన్నది ఒక్క డబ్బుల కోసమే చూశారు తప్ప హిందూ ధర్మం కోసం చూడలేదండి. దానికి అంటే ఫైనాన్షియల్గా వాడుకున్నారు, దాంట్లో వచ్చిన డబ్బులు తీసుకొచ్చి వేరే దానికి వాడుకోవడానికి తప్ప మీరు హిందూ ధర్మాన్ని కాపాడలేదు. ఈరోజు వచ్చిన ప్రభుత్వం హిందూ ధర్మం కాపాడుతుంది, హిందువులకి ఒక మనోధైర్యం ఇస్తుంది. మన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చారు. అవి చాలామంది క్వశ్చన్ కూడా చేశారు అప్పుడు, ఇదేంటిది మన హిందూ ధర్మం డబ్బులు తీసుకెళ్ళి మసీదుకి ఇవ్వడం ఏంటి, చర్చికి ఇవ్వడం ఏంటి. ఆ రోజు మళ్ళీ ఎవరూ మాట్లాడలేదు. ఆ రోజు జగన్మోహన్ గారు తెలీదా? ఈరోజు మళ్ళీ వచ్చేసి నేను హిందువుని ఆరతి ఇచ్చేసి నీళ్లు పెడితే ఎవరు నమ్మేవాళ్ళు లేరు కదా సార్. ఇప్పుడు ఈసారి నేను ఎలాగైనా హిందువులు ఓట్లు ఆక్కోవాలా, హిందువులు అంత అమాయకులు ఎవ్వరు లేరు సార్. ఇప్పుడు అందరూ తెలివి మీరిపోయారు, అన్నీ చూస్తున్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అని తెలుసు. ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నంత వరకు బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ డోకా లేదు సార్. ఈ మూడు కలిసి ప్రభుత్వం ఇంకా 30 ఏళ్ళు గ్యారంటీగా పరిపాలిస్తాయి. అన్నిటికన్నా వీళ్ళందరికీ లోకేష్ గారు ఇంకా బెటర్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ చూడండి, ఇవాళ వాళ్ళ నాన్నగారు వచ్చి విశాఖపట్నంలో పర్యటిస్తుంటే లోకేష్ గారు వెళ్ళి పిఎంని కలిశారండి. అంటే ఈ యూత్ లీడర్ మొన్న ఏదో నేను చూశాను, ఈ శంకుస్థాపనకి వెళ్తే ఆయన కొబ్బరికాయ కొట్టలేదు సార్. కలెక్టర్ గారిని అక్కడ ఉన్న లోకల్ లీడర్ని వచ్చి మీరు చేయండి అమ్మ, మీది ఇది మీ బాధ్యత. విశాఖ పెందుర్తి పీఠాధిపతి అయినటువంటి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పిడి చేసుకున్నారు. ఎలక్షన్లో నెగ్గి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ధర్మం పట్ల ఆయన ఎలాంటిది ఏమీ చూపించలేదు. అంటే ఇప్పుడు ఆయన జలహారతులు ఇస్తూ కొబ్బరికాయలు కొడుతూ ఇప్పుడు బొట్టు పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చి హిందూ ధర్మం నాది అన్నట్టు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎలా చూస్తారు? హిందూ మతం అంటే భారతదేశంలో అన్ని మతాలు సర్వమత సమ్మేళనం. ఈ భారతదేశంలో జీవించే ప్రజలు ఏ మతాన్ని కూడా తక్కువ చేయకుండా శాంతిగా బతకాలి. దానికోసం కొందరు రాజకీయ నాయకులు పలానా మతాన్ని ఎంచుకొని ఆ మతంతో వ్యాపారం చేసి, రాజకీయం చేసి, ఏదైతే రాజకీయాల్లో ఉన్న పదవులు పొంది తిరిగి అదే హిందూ మతాన్ని అవహేళన చేసి తిరుమల తిరుపతి దేవస్థాన యొక్క ప్రతిష్టను భంగం చేసేలా కొందరు సరస్వతి ఉపాసకులైన శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో జరిగిన 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత హిందువుల పట్ల ఆయన చేసిన అన్యాయం 1, 2 అని చెప్పలేం. ఆయన పాలనలో 5 ఏళ్ల పాలనలో హిందువులకు ఎంతగానో నష్టం చేకూరింది. రథాలు తగలబడిపోవడం, ఆంజనేయ స్వామి విగ్రహాలు చేతులు ఎరగొట్టడం, దుర్గమ్మ గుడిలో దొంగతనాలు జరగడం. అలా జరుగుతున్నప్పుడు కనీసం అవతల పార్టీ నాయకుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మళ్ళీ వాళ్ళ పార్టీ నాయకులే వచ్చి ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోతే ఆంజనేయ స్వామికి వచ్చేదేం లేదు, రథం తగలబడిపోతే రథం పోయేదేం లేదు, దుర్గమ్మ గుడిలో దొంగతనం జరిగితే ఇవి చేసేదేం లేదు అని మాట్లాడి 5 ఏళ్ళు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు హిందూ మతాన్ని భుజాన్నెత్తుకొని బొట్టు పెట్టుకొని కొత్తగా హారతలిచ్చి జలహారత అని చెప్పి కొబ్బరికాయలు కొట్టి ఆయన చేసే విన్యాసాలు ప్రజలెవరూ నమ్మే ఆలోచనలో కానీ అసలు ఆ విధంగా ఆయన్ని ఇంకొకసారి ఆయన చేతిలో మోసపోవడానికి కూడా రెడీగా లేరు. మన ఏదైతే హిందూ మతం ఉందో దాన్ని చాలా దారుణంగా అవహేళన చేశారు. చేయడమే కాక తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం ఎంతో ఆరాధ్య దేవతగా పూజించుకునే మన స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామిని ఎన్ని విధాలుగా భ్రష్టు పట్టించాలో అన్ని విధాలుగా కొండ మీద భ్రష్టు పట్టించారు. ప్రసాదం విషయంలో చూస్తేనండి, ఈరోజు మనకి బయట తక్కువలో తక్కువ ఎంత చూసుకున్నా 500-600 రూపాయలు నెయ్యి దొరుకుతుంది. కానీ వాళ్ళు పంది కొవ్వులు, గొడ్డు మాంసం కొవ్వులు ఉండే నెయ్యి తీసుకొచ్చి మన ఎంతో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికే ఇష్టమైన లడ్డూ ప్రసాదంలో ఆ కల్తీ కొవ్వు నెయ్యి కలిపి ఎంత దారుణమైన పని చేశారంటే, ఇలాంటి పనులన్నీ చేసినందుకు గాను ప్రజలు, దేవుడు కానీ ప్రజలు కానీ వాళ్ళని ఎక్కడ కూర్చొని పెట్టాలో అక్కడ కూర్చొని పెట్టారు. ఇవన్నీ జరిగాయి అని తెలుసుకొని మళ్ళీ ఆయన చేస్తున్న డ్రామాలు, వినాయక చవితికి గణేష్ మండపాల దగ్గరికి వెళ్ళి గణేష్ మండపాలు సెట్లు వేయించుకొని కొబ్బరికాయలు కొట్టడం, ఆ తర్వాత హారతలు ఇవ్వడం, ఇవన్నీ మళ్ళీ మొదలుపెట్టారు. కొత్తగా బొట్లు పెట్టుకోవడం, ఇలాంటి పనులన్నీ చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ మనకి హిందూగా పుట్టడం యోగం భోగం అని అన్నారు. ఎవరి మతాలని గౌరవించుకోండి, కానీ హిందూ మతంతో ఆడుకోవాలని చూస్తే హిందూ మతం వాళ్ళకి ఏ శిక్ష వేస్తుందో మనం 2024 ఎన్నికల్లో చూసాము. ఇంకా వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా సరే చాలా కష్టం. దీనికి
ముందు ముందు ఎవరైతే మన హిందూ మత పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా గమనించి ఇలాంటి చీప్ ట్రిక్స్కి ఏమైనా ఉపకరాలు ఏమైనా ఉంటే దాన్ని కూడా ఫాలో చేస్తారని నా సైడ్ నుంచి చెప్పాలిగా చెప్తున్నాను. అంటే ఆయన హిందూ అంటారా క్రిస్టియన్ అంటారా? 2019లోని జగన్మోహన్ రెడ్డి గారు ఇదే హిందువుల్ని చాలా అవమానించారు. ఆయన ఒక రకంగా కాదండి, చాలా రకాలుగా అవమానించారు. ఇప్పుడు కొత్తగా హిందువుల మీద ప్రేమ చూపిస్తూ ఆ ప్రేమకి ఏంటంటే మామూలుగా జలహారతలు పట్టడం. గతంలోని ఇదే జగన్మోహన్ రెడ్డి కొన్ని కార్యక్రమాల్లోని హిందువులు చాలా వరకు మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడారు. అది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయన ఒక డ్రామా ఆడుతున్నారు. అంటే నేను హిందువుని, నేను కూడా హిందువుల్లోని ఒక వ్యక్తిగా అన్నట్టు కొద్ది జలహారతలు, దేవుడి దగ్గరికి వెళ్తే కొబ్బరికాయలు, అలాగే తిరుపతిలోని ఆ భగవంతుడి తాలూకు ప్రసాదం, అలాంటి ప్రసాదాన్ని తీసుకునైనా పక్కన పెట్టి హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన ఆ వ్యక్తి ఈరోజు హిందువుల కోసం ప్రేమ ఒలకపోస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటివన్నీ చూస్తుంటే ఇప్పుడు హిందువులు ఆ రోజుల్లో హిందువులు కనబడలేదు, ఇప్పుడు హిందువులు కనబడుతున్నారు. ఎందుకంటే అభివృద్ధి చేస్తున్న సీఎం గారు నారా చంద్రబాబు గారు చేస్తున్న ఎన్ని హిందువులు తాలూకా మనోభావాలు ఎంతో అభివృద్ధి చేస్తూ, అలాగే గుళ్ళు కూడా చాలా అభివృద్ధి చేసుకుని ముందుకు వెళ్తున్న మన చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఇప్పుడు హిందువుల మీద ప్రేమ పెరిగింది మన జగన్ గారికి. ముందు లేదు అంత ప్రేమ, ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తుంది జగన్ గారికి ప్రేమ. అలాగే కూడా ఆయన వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూగా క్రిస్టియన్కి సంబంధించిన ప్రతి పని కూడా ఏదైనా సరే బైబిల్ పట్టుకొని వెళ్తారు అన్ని కార్యక్రమాలకి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కేవలం హిందువుల మీదే ఎందుకు అంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు అంటే 2019లో ఆయన గెలిచిన తర్వాత హిందువుల పట్ల కానీ హిందూ సమాజం పట్ల కానీ ఆయన చేస్తున్నటువంటిది ఏమీ లేదు అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ హిందూస్కి ప్రయారిటీ ఇవ్వలేదండి. అప్పుడు గవర్నమెంట్లో ఉంటప్పుడు హిందూస్ పండుగలు ఏమొచ్చినా సరే ఆ పండుగలని వినాయక చవితి అవని, దసరా అవని, ఏదైనా ప్రయారిటీ ఏం లేదు. ప్రయారిటీ కాస్త చాలా తగ్గింది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లోని అది లిబర్టీ అయింది, అంత బాగా జరుగుతుంది. ఈ దేవాలయాలకు రథాలు, దేవాలయాలు కాల్చేయడం, కూల్చేయడం అంతా ఎక్కువ జరిగాయి అప్పుడున్న దీంట్లోని. ఇప్పుడు కాస్త అవన్నీ డెవలప్ అవుతున్నాయి. అప్పుడు డెవలప్మెంట్ లేదు, ప్రయారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు హిందూగా మారిపోయానని చెప్పేసి జలహారతులు ఇచ్చేస్తున్నారు, వినాయకుడి పూజలు చేసేస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారిని? ఇప్పుడు హిందూగా మారాలి అని చూడడం ఆశాగా ఉంది. అప్పటికి ఏంటంటే ఇప్పుడు హిందువుల పట్ల ప్రయారిటీ బాగా పెరిగింది. అప్పుడు కాస్త డౌన్ అయింది బాగా. సొసైటీలోని డిస్టర్బెన్స్ ఎక్కడా లేదు, రాష్ట్రంలో ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. ఉచిత పథకాలు కానీ అన్నీ కానీ బాగా సక్రమంగా జరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితి బాగుందండి. అప్పుడు కాస్త కొంచెం ఈ గొడవలు, ఇబ్బంది, ఈ సోషల్ మీడియాలోని నానా చెత్త అంతా ఉండేది. ఇప్పుడు కాస్త తగ్గింది అదంతా. పెందుర్తి పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామి గారి దగ్గర మత మార్పిడి కూడా ఆయన 2019లో చేయించుకున్నారు. ఆయన ఏం చేయలేదండి. ఆ పెందుర్తి మతాధిపతి ఆయనే పెద్ద దొంగ. ఆయనకు వచ్చి ఈ దొంగ తయారయ్యి వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యి ఏం చేశారో మనకు తెలియదు. కానీ కాకపోతే అతనితోని ఇతనికి ఏదో ల్యాండ్ కాస్త ఇప్పించడం గట్టా ఇవన్నీ జరిగాయి. అతను వచ్చి ఇతనికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తాడు, దాన్ని బట్టి ఇతను అతను సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ హిందూ ధర్మంగా ప్రజలు నమ్మి ఓటేసి గెలిపిస్తారంటారా? ఇప్పుడు ఇంకా కష్టం అండి. ఒక్కసారి నమ్ముతారు, మరి రెండోసారి నమ్మడానికి ఛాన్సెస్ లేవు. పంచాగించ కట్టుకొని వెళ్ళి బొట్టు గిట్టు పెట్టుకొని వెళ్ళినా ఇంకా సుఖం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు ఇసుపెక్కిపోయి ఉన్నారు, ఇంకా నమ్మే ప్రసక్తి అంటూ లేదు.